నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆ మధ్యకాలంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో దాదాపు 6 లక్షల దొంగ ఓట్లున్నాయని నాంపల్లికి చెందిన కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత సైతం ఆప్కి అదాలత్ కార్యక్రమంలో మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిసారి సుమారు 5 లక్షల మెజార్టీతోనే ఎలా గెలుస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లున్నాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతూ వస్తోంది. అయితే ఆ ప్రచారం నిజమని తెలిపోయింది. తాజాగా హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో నకిలీ ఓట్లను తొలగించినట్లు గ్రేటర్ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలియజేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఏకంగా 5.5 లక్షల ఓట్లు తొలగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలియజేశారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,41,201 ఓట్లు తొలగించినట్లు వివరించారు. ఇందులో మరణించిన ఓటర్ల సంఖ్య 47,141 మంది కాగా మారిన ఓటర్లు 4,39,801 మంది. ఇక నకిలీ ఓటర్లు 54,259 మంది ఉన్నట్టు గుర్తించారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న సమయంలో చాలా మంది తప్పుడు సమాచారంతో ఓటు నమోదు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్టు రొనాల్డ్ రాస్ వివరించారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు తప్పుడు ఇంటి నెంబర్ ఇచ్చారని, అలాంటి వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1,81,405 మంది ఓటర్లను గుర్తించి వారి ఇంటి నెంబర్లలో సవరణలు చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తాము నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన వేరుపడ్డ ఓటర్లను ఒకే పోలింగ్ బూత్కు తీసుకొచ్చినట్లు రొనాల్డ్ రాస్ తెలిపారు. పోలింగ్ శాతాన్ని ఓటర్లకు సౌకర్యంగా ఉండేందుకు మేము తీసుకున్న ప్రధాన చర్యల్లో ఒకటి కుటుంబంలోని చీలిపోయిన ఓటర్లను ఒకే పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 3,78,713 ఓట్లలో తప్పులు సరిచేశాం. తద్వారా ఒక్క కుటుంబంలోని చీలిక ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రానికి తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు. ఏదేమైనా కానీ మొత్తం 5 లక్షలకు పైచిలుకు ఓట్లు మాయమైపోయాయి. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఈ ఓట్లు తీసేయడం అనేది ఎంతవరకు ప్రభావం చూపనుంది అనేది ఆసక్తికరంగా మారింది. దొంగ ఓట్ల గురించి మాట్లాడిన ఇదే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ ఎంఐఎం లోపాయకారి ఒప్పందం చేసుకుంది, ఇక్కడ కాంగ్రెస్ బరిలో లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. అదే టైంలో బీజేపీ నుంచి మాధవీలత సవాల్ విసురుతూ హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవీలతగా ఈసారి ఎన్నికల రణరంగం మోగనుంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడం ఎవరికి కలిసి వస్తుంది? ఆ తొలగించిన ఓట్లు ఏ వర్గానికి చెందిన వారివి? హైదరాబాద్ నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళింది ఎవరు? ఈ ఓట్లు ఎవరికి ప్లస్గా మారనున్నాయి, ఎవరికి మైనస్గా మారనున్నాయి? ఒకవేళ కనుక దొంగ ఓట్లు దరిదాపు 50,000 పైచిలుకు అక్కడి నుంచి మాయమయ్యాయి, చనిపోయిన వాళ్ళై 30,000 పైచిలుకు మాయమయ్యాయంటే దరిదాపు 1,00,000 ఓట్లు. ఈ ఓట్ల ప్రభావంతో అసదుద్దీన్కి ఈసారి చెక్ పడనుందా? ఆ భయంతోనే తనను ఎవరో చంపుతారని, తన మీద ఏవో కుట్రలు జరుగుతున్నాయని అసదుద్దీన్ ఎన్నడూ లేని విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? ఓటమిని ఎన్నికలకు ముందే అంగీకరిస్తున్నారా? జరగబోయేది ఊహించబోతున్నారా? అదే గనక జరిగితే తెలంగాణలో హైదరాబాద్ చరిత్ర లిఖించి రాయబడుతుందా? చూడాలి. దొంగ ఓట్లను తీసేయడంతో ఎవరికి చెక్ పడనుంది, ఎన్నికల తర్వాత ఎవరు విజయడంకా మోగించనున్నారని. అవును, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించున్నారు? ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మాధవీలత ఊహించినంతగా అసదుద్దీన్ మీద ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారా? అసదుద్దీన్ మాధవీలతకు భయపడుతున్నాడా? కాంగ్రెస్ లోపాయకార ఒప్పందం చేసుకుందా? అసలు బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు? ఇలాంటి చాలా డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్లు చెప్పేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి జాయిన్ అనే బటన్ ద్వారా, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే చిన్న సహాయం కూడా మన ఛానల్కి ఇంకా కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్విప్మెంట్ తీసుకోవడానికి చాలా 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 హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే ఆర్థికంగా మన ఛానల్ కొంత నిలదొక్కుకోగలుగుతుందో అప్పుడు ఇంకా మంచి మంచి విషయాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడు ముందే ఉంటాను. అలా మీరు నన్ను ట్రస్ట్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూడటం అయిపోయిందా? సబ్స్క్రిప్షన్ చేశారా లేదా? చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి.